నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈసారిక అధికార పార్టీ వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా జోరుగా ఈసారి ఘాటుగా సమావేశాలు ఉండబోతున్నట్టు మాత్రం అర్థమవుతున్నాయి ప్రధానంగా అధికార పార్టీ మాత్రం ఎత్తులు వ్యూహాలతో అలాగే ప్రభుత్వ పాలనపై అలాగే గతంలో బీఆర్ఎస్ చేసిన పాలనపై అలాగే బీజేపీ వ్యవహరిస్తున్న తీర్పై మాత్రం ఈసారి ప్రస్తావించాల్సిందిగా కూడా ప్రభుత్వం భావిస్తుంటాయి ఇటు విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది ఇటు బీజేపీ అవుతుంది బీఆర్ఎస్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా ఏ అవకాశం ఉన్నా దాన్ని ప్రశ్నల వర్షం కురిపించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏకంగా పొలిటికల్ హీట్ అయితే కనిపించబోతుంది ఈసారి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ మాత్రం ఈసారి ఈ నెల 19న ఉండబోతుంది అందుకంటే ముందు 17-18లో మాత్రం యొక్క బీసీ రిజర్వేషన్లపై అలాగే వర్గీకరణ అంశంపై మాత్రం అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో కీలక అంశాలు ఈసారి ప్రస్తావనకు రాబోతున్నాయి దీంతో ఇక పెద్ద ఎత్తున ఈసారి హాట్గా ఈసారి సమావేశాలు కాబోతున్నట్టు కూడా స్పష్టమవుతుంది దీనికి గల కారణం ఏంటంటే ఎల్పీ సమావేశంలో ఆయా పార్టీల అధినేతలు ఇచ్చిన యొక్క సూచనలు కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే మాత్రం ఈసారి డి అంటే డి అన్నట్టుగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితి అర్థమవుతుంది ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం ఇక నిన్న ఎల్పీ సమావేశం జరిగింది దానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు ఆ సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఏం చేస్తున్నారు ఒకవైపు గవర్నర్ ప్రసంగం నడుస్తూ ఉంటే విపక్షాలు అడ్డుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయరా డిఫెన్స్ ప్రయత్నం చేయరా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా సబ్జెక్టులపై కూడా పూర్తి గ్రిప్ ఉండాల్సిన అవసరం ఉంది కొందరు బీఆర్ఎస్ నేతలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అలాగే చాలామందికి మాత్రం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీదగా కనీసం అవగాహన లేదు ఈసారి అవగాహన తెచ్చుకోవాలి విపక్షాలు చేసే ఆరోపణలపై ప్రతిపక్షాలు చేసే వాదనలపై గట్టిగా సమాధానం చెప్పాలి ఈసారి మాత్రం వదిలిపెట్టేది లేదు ఎమ్మెల్యేలు అంశాల వారీగా ప్రిపేర్ కావాలి ఏ అంశంపై పట్టుందో ఆ అంశాలపై ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది డి అంటే డి కొట్టేలాగా ఒకవైపు బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ నుండి కానీ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలాగా ఉండాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఈసారి ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వ్యూహాత్మకంగా వాళ్ళు ఎత్తుగడలు వేసుకున్నారు ఎల్పీ సమావేశాన్ని బట్టి చూస్తే ఇక స్పష్టమవుతుంది ఇప్పటికే ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కంటే ముందు ఈ యొక్క గవర్నర్ స్పీచ్ ముందే బీఆర్ఎస్ చేసిన హడావుడి నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ అయితే ఇక అలర్ట్ అయిందనేది తెలుస్తుంది ఈ అలర్ట్ నేపథ్యంలో ఇటు మంత్రులు విప్పులు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా విభాగాల వారీగా అంశాల వారీగా ఎవరి పని వారికి ఇచ్చి కూడా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పాలి అలర్ట్గా ఉండాలి ఏమరపాటుగా ఉంటే మాత్రం చాలా ప్రమాదం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక అధికార పార్టీ మాత్రం ఈసారి కాస్త గతానికి భిన్నంగా ఈసారి సీరియస్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం ఎల్పీ సమావేశంలో భాగంగా కేసీఆర్ వారితో మాట్లాడారు మన తెలంగాణ భవన్లోను అలాగే నిన్న అసెంబ్లీలో ఇంటర్నల్ మీటింగ్లో భాగంగా ఆయన సూచనలు చేశారు కాంగ్రెస్ సర్కారుకు ఇచ్చిన సమయం అయిపోయింది 14 నెలలు పూర్తయింది ఇక అసెంబ్లీలో అంశాల వారీగా ఎండగట్టండి సర్కారు వైఫల్యాలపై ఒక్కొక్కటిగా ప్రశ్నించి కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లోని రాజీ పడొద్దు ప్రజా సమస్యలు చాలా ఉండిపోయినాయి బయట ఎలాంటి సమస్యలు వస్తున్నాయో అవి అంశాల వారీగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ అధినేత అయితే దిశానిర్దేశం చేశారు దీన్ని బట్టి చూస్తే ఇక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈసారి ఇక స్పీడ్గా గట్టిగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ వైఫల్యాలను అంశాల వారీగా కూడా బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీనికి అధికార పార్టీ కూడా వ్యూహానికి ప్రతి వ్యూహం అన్నట్టుగా కూడా సిద్ధం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సూచనల నేపథ్యంలో వీళ్ళు కూడా సిద్ధమవుతున్నారు ఇక బీజేపీ విషయానికి వద్దాం బీజేపీ కూడా నిన్న మాట్లాడుతూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ప్రసంగం కార్యకర్తలాగా ఉంది ఏమాత్రం ఆశాజనకంగా లేదు చెప్పింది ఒకటి చేసేది ఒకటి దానికి ఒక శాంటిటీ లేదు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు ఈ యొక్క ప్రసంగాలు మొత్తం తప్పులే ఉన్నాయి మీ యొక్క అంశాల వారిగా తప్పకుండా ప్రస్తావన చేస్తాం చాలా ప్రజా సమస్యల్ని ఒక్కొక్కటిగా మాట్లాడి కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా సమాధానం చెప్పేలా కూడా చేస్తామని కూడా ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఈసారి బీజేపీ ఎంపీలు కూడా కాస్త ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బీజేపీ ఈ మధ్యకాలంలో కాస్త దూకుడుగా ఉంది ఎందుకంటే ఢిల్లీ ఫలితాల తర్వాత ఆ నేపథ్యంలో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్సీ 3 జరిగిన దాంట్లో 3 పోటీ చేసి 2 ఎమ్మెల్సీలు గెలవడంతో బీజేపీలో ఒక జోష్ వాతావరణం కనిపించింది ఈ జోష్నే కంటిన్యూ చేస్తూ
గట్టిగా వాణిని వినిపించడం ద్వారా బీజేపీ వాయిస్ ప్రజా సమస్యలపై వినిపించడం ద్వారా పార్టీ ఇమేజ్ను పెంచుకోవడం అనే ప్రయత్నం చేస్తుంది. అలాగే నెంబర్ 2 పొజిషన్లో ఉండాలనే పొజిషన్ కనిపిస్తుంది. అంటే అధికార పార్టీకి ధీటుగా మేమే ఉన్నాం, బీఆర్ఎస్ లేదు అన్న ఒక అంశాన్ని తీసుకురావడానికి అసెంబ్లీ వేదికగా చేసుకోవడానికైతే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తుంది. మరి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం చూడాలి. ఎందుకంటే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు, ఇక మండలిలో మాత్రం 3 ఉన్నారు. మరి దాదాపు 26 పైన మంది బీఆర్ఎస్కి ఉన్నప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ అంత దూకుడుగా బీఆర్ఎస్ దూకుడు దాటి బీజేపీ ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం చాలా హాట్గా జరగబోతున్నట్టు తెలుస్తుంది. వాడి వేడి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు విపక్షాలు మాత్రం మాకు ఇంకా రోజులు పెంచాలి, 27వ తారీఖు వరకే పెట్టారు, కనీసం మండలిలో 8 రోజులే ఉన్నాయి, అసెంబ్లీలో 5 రోజులే ఉన్నాయి. ఇంత ముఖ్యమైన సమావేశాలు జరిగినప్పుడు, అంశాలు ఉన్నప్పుడు ఇంత తక్కువ సమయం ఎందుకని కూడా చేసినప్పటికీ కూడా కేవలం ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం 27వ తారీఖు వరకుతోనే అయిపోబోతున్నాయి. ఇంకా చాలా సమయం కావాలన్నప్పటికీ కూడా అయితే ఇటు స్పీకర్ కానీ దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోలేదు. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం చూడాలి. ఈసారి బయట ఎంత హీట్ ఉందో ఈసారి అసెంబ్లీలో కూడా పొలిటికల్ హీట్ తలపించేలాగా అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. అందుకు సంబంధించిన నేతలు ఆ పార్టీల తీరును బట్టి అర్థమవుతుంది. మరి అనుకున్నట్టుగానే విపక్షాలు అధికార పార్టీని అంశాల వారీగా ప్రశ్నిస్తూ ఇరుకున పెడతాయా, లేకపోతే ముందస్తుగా జాగ్రత్త పడ్డట్టు విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు అధికార పార్టీ ధీటుగా సమాధానం చెప్తుందా, లేకపోతే డిఫెన్స్లో పడిపోతుందా, ఎవరిది పైచేయి కాబోతుంది, అనుకున్నట్టుగా సమావేశాలు జరుగుతాయా, లేకపోతే మళ్ళీ నిరసనలు వ్యక్తం చేసి మళ్ళీ ఎప్పటిలాగే మళ్ళీ దాన్ని వాకౌట్ లాగా చేసి కూడా సమావేశాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇక భద్రతా విషయంలో కూడా జాగ్రత్త పడుతూ స్పీకర్ పుడియం దగ్గరికి వెళ్లకుండా మార్షల్ని ఏర్పాటు చేశారు, బయట నిరసనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. ఈసారి పగడ్బందీగా జరిగేలాగా కూడా అన్ని రకాల చర్యలు అయితే సర్కారు తీసుకుంటుంది. చూడాలి మరి తెలంగాణలో అసెంబ్లీలో జరిగే సమావేశాలు బడ్జెట్పై చర్చించే విధానంలో కానీ, ప్రభుత్వ తీరు విషయంలో కానీ, ప్రభుత్వం ప్రకటించబోతున్న గతంలో చేసిన దానిపై చర్చ నేపథ్యంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ఎవరిది పైచేయి సాధిస్తుందో తెలవాలంటే మాత్రం మరికొద్ది రోజులు అసెంబ్లీ సమావేశాలను బట్టి ఎదురు చూడాల్సిందే.